చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో, ఎవరి జాతకం ఎలాంటి మలుపు తిరుగుతుందో ముందే ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. సినిమా రంగంలో రాణించాలంటే కేవలం అదృష్టం మాత్రమే ఉంటే సరిపోదు. నిరంతరం కష్టపడే తత్వం చాలా ముఖ్యం. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సొంత ప్రతిభతో స్టార్ హీరోగా నిలదొక్కుకోవడమే ఒక పెద్ద అద్భుతమే. అయితే అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి స్వయం కృషితో సినిమాలు నిర్మించే స్థాయికి ఎదగడం మరొక మైలురాయి. సరిగ్గా నేచురల్ స్టార్ నాని ప్రయాణాన్ని గమనిస్తే ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తన కెరియర్ ప్రారంభంలో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా వచ్చిన అల్లరి బుల్లోడు చిత్రానికి నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాబ్ బాయ్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత నటుడిగా మారి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రతి సినిమాతో ప్రేక్షకులను మెప్పించి నేచురల్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం కథానాయకుడిగానే పరిమితం కాకుండా నిర్మాతగా కూడా మారి తన వంతు బాధ్యత నెరవేరుస్తున్నాడు. చిన్న సినిమాలను నిర్మిస్తూ తనలాగే కష్టపడి పైకి రావాలనుకునే కొత్త ప్రతిభావంతులకు అండగా నిలుస్తున్నాడు. ఇప్పటికే తన బ్యానర్ లో కోర్టు లాంటి విజయాన్ని అందించిన నాని ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం నితిన్ కథానాయకుడిగా నాని తన సొంత బ్యానర్ లో ఒక కొత్త చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఆ సినిమాకే అలియాస్ రుక్మిణి అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. దండోరా సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు మురళీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. నాని స్వయంగా క్లాప్ కొట్టి సినిమా చిత్రీకరణను ప్రారంభించడం విశేషం. ఒకప్పుడు క్లాప్ బాయ్ గా నితిన్ సినిమాకు క్లాప్ కొట్టిన నాని సరిగ్గా అదే నితిన్ నటించే చిత్రానికి ఇప్పుడు ఏకంగా నిర్మాతగా మారి తిరిగి అదే హీరో సినిమాకి క్లాప్ కొట్టడం అసలైన విజయానికి ప్రతీకగా నిలిచింది. కష్టపడి పైకొచ్చిన ప్రతి ఒక్కరికి నాని సినీ ప్రయాణం ఒక గొప్ప ఉదాహరణ అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకప్పుడు క్లాప్ కొట్టిన చేతులతోనే ఈ రోజు తన సొంత కష్టంతో అదే హీరో చిత్రాన్ని నిర్మించే స్థాయికి చేరడం ఆయన నిబద్ధతకు శ్రమకు దక్కిన నిజమైన గౌరవం అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అలియాస్ రుక్మిణి మూవీతో నాని నితిన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటారో వేచి చూడాల్సిందే.